చెప్పినాక చెయ్యాలి, అడిగినాక ఇయ్యాలి. అప్పుడే సర్కారోళ్లకు పబ్లిక్ ల పతార పెరుగుతుంది. అందుకే కావచ్చు ఎవ్వలను నారాజు చేస్తలేరు ఏపీ సర్కారోళ్ళు. ఏ కార్యం ముంగటేసుకున్నా ఆలస్యం చేయకుండా అందరూ కూసుంటుర్రు, టకటక నిర్ణయం చేస్తుర్రు. ఇట్లనే మళ్ళోసారి కేబినెట్ మీటింగ్ పెట్టుకుర్రట. ఏమేం నిర్ణయాలు చేసిర్రు, ఏం కథ సుశద్ధం పారి. పాత జిల్లాలను కుదిచ్చి కొత్త జిల్లాలు చేయాలని చూస్తాండ్రు కదా ఏపీ సర్కార్ వాళ్ళు. అందుకే ముఖ్యమంత్రి సార్తోని కలిపి మంత్రులంతా కూకొని ఓ మాట మీదకి వచ్చిండ్రు. ఇప్పటిదాకా 26 జిల్లాలు ఉంటే అందులో అన్నమయ్య జిల్లాలో కొన్ని మార్పులు చేర్పులు చేసిండ్రు. ఇన్నొద్దులు అన్నమయ్య జిల్లాకు పెద్దపట్నం లెక్కున్న రాయచోటిని మదనపల్లెకు మార్చిండ్రు. రాజంపేటను కడపల కలిపిండ్రు. రైల్వే కోడూరును తిరుపతిలో కలిపిండ్రు. అట్లనే గూడూరును తిరుపతి జిల్లాకేంచి నెల్లూరు జిల్లాలో కలిపిండ్రు. అన్ని మార్పులు చేర్పులు అయినాయి కాబట్టి మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం 3 కొత్త జిల్లాలు అవుతున్నాయి. ఇప్పటి సంది ఏపీలో మొత్తం కలిపి 28 జిల్లాలు ఉంటాయి అన్నట్టు. ఇక అది అట్లుంటే రాయచోటిని మదనపల్లెలో కలిపినందుకు బస్సుల మంత్రి, రాయచోటి ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డి సారు మస్తు నారాజయిండు. సీఎం సార్ ముంగట్నే కండ్ల నీళ్లు పెట్టుకున్నాడట. మీటింగ్ అంతా ఒడిచినాక బయటకు వచ్చినప్పుడు సుతా కండ్లు తుడుచుకుంటూ పోయిండు. రాయచోటిని మదనపల్లిలో కలిపినామంటే వేరే దారి లేక ఇక తప్పకనే కలిపినాం అన్నట్టు చెప్పిండట ముఖ్యమంత్రి. మదనపల్లిలో కలిపినా సరే ఏం రంది చేసే అవసరం లేదు, అన్ని తీర్ల ఎలుగులో చేస్తాం అన్నట్టు మాట్లాడిండట. ఇక కేబినెట్ మీటింగ్ వచ్చినాక మైకుల ముంగటికి వచ్చిన మంత్రులు పబ్లిక్ కోరుకున్నారు కాబట్టి జిల్లాలలో మార్పులు చేర్పులు చేసినాం, కొత్త జిల్లాలు చేసినాం అన్నట్టు చెప్పిండ్రు. ఇంకో దిక్కు జిల్లాలలో మార్పులు చేర్పుల మీద, కొత్త జిల్లాల మీద పంక పార్టీ వాళ్ళు గరం అవుతుండ్రు. చూస్తుంటే పంచాయతీ పెట్టేటట్టే ఉండ్రు. మరి ఏం చేస్తారో చూసుకుంటూ పోవాలి.